నమస్తే. సాక్షి టీవీ స్టార్ రిపోర్టర్ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ప్రపంచ కప్ సంబరాలు మొదలైనయి. మన యువత మొత్తం టీవీల ముందు గుమిగూడుతూ ఉంటారు. ఇక మన ఆడోళ్ళ సంగతి చెప్పనే లేక్కర్లా. అగ్నిపూలని, చక్రవాకం అని, ముద్దు బిడ్డ అని, చిన్నారి పెళ్లి కూతురని ఇలాంటి తమ తమ అభిమాన సీరియల్ వస్తున్నప్పుడు టీవీల ముందు గుమిగూడుతూ ఉంటారు. మ్యాచ్ మంచి ఉత్కంఠభరితంగా ఉన్నప్పుడు కరెంటు పోతేనో, ఆ సీరియల్ మంచి సస్పెన్స్లో ఉన్నప్పుడు రాలు ఆగిపోతేనో ఈ కరెంటోడు కడుపు మాడా అని తిట్టుకుంటాం. లేకపోతే ఏదైనా రైస్ కుక్కరు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు అన్నం ఉడుకుతుండగా కరెంటు పోతే మళ్ళీ ఆ విద్యుత్ శాఖనే మనం తిట్టుకుంటాం. ఈ విద్యుత్ శాఖకి మనం ఇచ్చే ఈ శాపనార్థాలు ఆ విద్యుత్ అధికారులకో విద్యుత్ మంత్రులకో తగలటం లేదు. ఎవరికి తగులుతున్నాయో తెలుసా? ఈడు మా ప్రాణం తింటున్నాడురా అన్న తిట్లు మాన్పించుకోవడానికి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ విద్యుత్ తీగల మీద పనిచేస్తున్న ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తగులుతున్నాయి. ఇప్పుడు మనం వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ జీవితాల్లో ఉన్న ఆటుపోట్లని కాసేపు మనం అనుభవించి వాళ్ళ బాధను కాసింత మనం కూడా పంచుకుందాం. వెనకాల చూస్తున్నారు కదా, 33 kV పవర్ సబ్స్టేషన్. ఇది 33 kV పవర్ అంటే మన మానవ శక్తికి ఊహకు కూడా అందనంత శక్తి అది. అలాంటి రాక్షస స్తంభాల మధ్య, రాక్షస తీగల మధ్య తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మనకి విద్యుత్ కాంతులు పంచేది మంత్రులు, అధికారులు కాదు, ఈ అమాయక కాంట్రాక్ట్ కార్మికులు. వీళ్ళ జీవితాల్లోకి ఒకసారి తొంగి చూద్దాం, వీళ్ళ కష్టాలేంటో తెలుసుకుందాం. ఏ బాంబు దాడి జరిగిందని మన బాలస్వామి చెయ్యిరిగిందో, ఏ ఉగ్రవాద దాడి జరిగిందని మన కౌష్ పొట్టలా కాలిపోయిందో, వీటి వెనకాల ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం. ఈ పాపం విద్యుత్ సంస్థలదా, పట్టించుకొని ప్రభుత్వాలదా, లేదా మన పనికి మనం చూసుకునే ఈ సమాజందా? ఎవరిదో మనకు మనమే నిర్ణయించుకోవాలంటే ఈ కార్యక్రమం చివరిదాకా మనం వీక్షించాలి. ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం. బాలస్వామి గారు, మీ చెయ్యి ఎలా ఇరిగింది, దాని వెనకాల ఉన్న కథ కమమిషం మాకు చెప్తారా? నాకు 2012లో నా చెయ్యి నర్సాపల్లి అనే గ్రామంలో సబ్స్టేషన్లో 33/11 సబ్స్టేషన్లో చేయిపోవడం జరిగింది. రాత్రి 12 గంటలకు 3/1 సింగిల్ పీస్ సప్లై మార్చే టైంలో నాకు షార్ట్ సర్క్యూట్ అయ్యి స్తంభం పోల్ ఎక్కి జంపర్ మార్చే టైంలో నాకు షార్ట్ సర్క్యూట్ అయ్యి కింద పడడం జరిగింది. కింద పడిన 2 గంటలకు మళ్ళీ నేనే లేచి కోమాల నుంచి లేచి అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఆన్ ది స్పాట్లో నేను ఫోన్ కట్ చేయ ముందుకే నన్ను ఫోన్లోనే ఉంచి వాళ్ళు నన్ను కోమాలోకి మళ్ళీ వెళ్ళకుండా వాళ్ళే వచ్చారు. మా ఇంట్లో వాళ్ళకన్నా ముందు వాళ్ళే వచ్చి హాస్పిటల్లో చేర్పించారు. నాకు స్లో లేదు. నాకు 1 రోజుల తర్వాత స్లో వచ్చింది. అప్పుడు చూస్తే ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాను. కనీసం విద్యుత్ అధికారులు ఇతని పట్ల బాధ్యత విస్మరించారు అనేది పక్కన పెడితే, మనకి 108 అన్న సేవలు ఉన్నా కూడా సమాజంలో ఒక భాగం అయ్యుండి కూడా మనం ఎవరో ఒక వ్యక్తి అలాగా ప్రమాదంలో ఉంటే కనీసం ₹10 మన ఫోన్ కాల్ వేస్ట్ చేసుకోవడానికి కూడా మనకి తీరిక లేదంటే మనం ఎటువైపు మన సమాజం నడుస్తుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంబులెన్స్ వాళ్ళని మీరు దేవుళ్ళుగా భావించారు, వాళ్ళలో మానవత్వాన్ని గుర్తించారు. దానికి చిహ్నంగానే మీరు ఆ కన్నీళ్ళని వాళ్ళకి కానుగ్గా ఇప్పుడు ఇస్తున్నారు. దానికి వాళ్ళని ప్రశంసించాలి. అయితే ఇంత చెయ్యిరిగిందంటే చాలా ఖర్చు అయి ఉంటుంది కదా వైద్యానికి. ఎవరు భరించారు ఈ ఖర్చు? సార్ ఎవరు భరించలేదు సార్. యాక్చువల్గా ఇది బయట హాస్పిటల్లో చూపించుకోవాలంటే 4 లక్షలు 5 లక్షల దాకా చేయకూడదే కాదు సార్. చేతితో పాటుగా కడుపులో మొత్తం పగిలి పేగులన్నీ బయటికి వచ్చేసాయి సార్. ఈ చేయి మాత్రం తీస్తాం కానీ కడుపులో పేగులు మాత్రం కట్ చేసి మళ్ళీ దాంట్లో ప్లాస్టిక్ పేగులు వేశారు సార్ 2. ఆ పేగులను చూసి వరుడుగా మేము తీసుకోమని చెప్పారు. ఫస్ట్ మా డిస్టిక్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళాం. గాంధీ హాస్పిటల్ కూడా తీసుకోలేదు. తర్వాత నిమ్స్కి వెళ్ళాం, అక్కడ తీసుకోలేదు. ఉస్మానియా హాస్పిటల్లో చేర్చారని నాకు స్లో తెలిసిన తర్వాత నాకు తెలిసింది. ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న వైద్యులు అక్కడున్న జూనియర్ డాక్టర్లు అందరూ అప్పుడు మేము ఇది ట్రీట్మెంట్ మా వల్ల కాదు, మేము చేయలేమంటే అక్కడ ఉన్నటువంటి లేడీ సూపరింటెండెంట్ పేరు నా మర్చిపోయాను. ఆమె ఛాలెంజింగ్గా తీసుకొని చనిపోతాడు బతాడు ఇట్స్ ఎ ఛాలెంజ్ అని చెప్పి అక్కడున్న ఎంబీబీఎస్ డాక్టర్లకు ఛాలెంజింగ్గా చేసి వాళ్ళకు వాళ్ళలో
నన్ను ప్రతిభను వాళ్ళు బయట ప్రతిభను పెట్టి తీసి నన్ను బతికించడం జరిగింది. ఇంకా కౌశ్ దగ్గరికి వెళ్దాం. మీ ప్రమాదం గురించి అది ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి. హెవీగా వర్షం పడి వర్షాకాలంలో కంప్లీట్స్ ఎక్కువైపోయినాయి, చాలా కంప్లీట్స్ మేజర్ కంప్లీట్స్ అయింది. మాది పెద్ద సెక్షన్, క్యాజువల్స్ తక్కువ మంది 5 మందే ఉన్నారు. ఎన్ని సర్వీసులు పెరిగినా ఎంతమంది ఉన్నా 5 క్యాజువల్కి. ఇప్పుడు వర్క్ లోడ్ పెరిగిపోయింది, అలాడిగా ఒక 20-30 కంప్లీట్స్ ఉండే. సడన్గా మేము వెళ్ళాం, ఏబీ స్విచ్ ఆఫ్ చేసుకొని నేను పోల్ మీద ఎక్కేస్తాను, డైరెక్ట్ ఆఫ్ చేసుకొని. కింద లైన్మెన్ కూడా ఉన్నాడు. ఓపెన్ అయిందంటే ఎక్కేసాను. 1-2 ఫేస్ ముట్టున్నాను, ఏం తాకలేదు సార్. 3వ ఫేస్ ముట్టగానే డైరెక్ట్ షార్ట్ దొరికింది. ఆ తర్వాత నేను కోమాలోకి వెళ్ళిపోయాను. 2 డేస్ తర్వాత నేను చూస్తే నేను కేర్ హాస్పిటల్లో ఉన్నానండి. ఎవరు చేర్చారంటే కేర్ హాస్పిటల్? అక్కడ నా లైన్మెన్ తీసుకెళ్ళాను. నా తోటి వచ్చిన లైన్మెన్, నా గుడ్ ఏంటంటే నా లైన్మెన్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి నన్ను ఏంటంటే బయట వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేరు. నాకు మొత్తం ఒళ్ళంతా మండిపోతుంది మంటలతో. అంటే సిబిడి ఎఫ్ఓసి ఆటో ఉంటుంది కదా, ఆటోని ఎమర్జెన్సీ పిలిపించి ఆటో వచ్చే వరకు ఎవరు రాలేదు దగ్గరికి. ఆటోలో ఎక్కేసుకొని ఇమ్మీడియట్లీ పక్కనే కేర్ హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్లో వేశారు. కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు, ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఈఎస్ఐకి తీసుకెళ్లారు, ఈఎస్ఐలో ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ తర్వాత నిమ్స్కి తీసుకెళ్లారు, ఈఎస్ఐలో రిఫర్ చేసి నిమ్స్కి రాశానండి. ఓకే అయిపోయిందండి. కాకపోతే నాకు దీనివల్ల నేను ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా, ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అన్నాను. కాకపోతే నా డాక్టర్లు అందరూ ఆపేశాను. ఎందుకంటే ఈ మంట అనేది ఎట్లుంటుందంటే ఇది ఒక నరకం. మేము ఈ నరకాన్ని తట్టుకొని పనిచేస్తున్నామంటే మా కాంట్రాక్ట్ కార్మికుడు వాడు పోలు ఎక్కుతున్నాడంటే వాడి జీవితాన్ని త్యాగం చేసి ఎక్కుతున్నాడు. మరి మా బాధలు ఎవరు పట్టించుకోవాలి సార్? మాకు చాలని జీతాలతోటి మేము ఎట్లా బతకాలి? జీవితాన్ని రిస్క్ తీసుకోవాల్సిన ఇలాంటి ఫీల్డ్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకున్నారంటే మాది లేబర్ వర్క్ సార్. మా డాడీ పైసలు సంపాదించలేదు, మాకు ఎవరు పెట్టలేదు. తప్పని పరిస్థితులు మేము పని ఎక్కవలసింది. అంటే జీవితంలో ఇంకో దారి ఏది దొరకలేదు? దారి దొరకలేదు మాకు. ఈ ఒక్క పనే వచ్చాను, ఈ ఒక్క పని వచ్చింది మాకు. ఎలక్ట్రీషియన్ వర్క్ వస్తుంది, దాంతోపాటు ఎక్కాము. కానీ మాకేమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం మనకేమైనా ఇప్పిస్తే బాగుంటుందేమోనని. అంటే ఎలాంటి సాయం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? మాతోటి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారండి, అందరినీ క్రమబద్ధీకరిస్తా అని చెప్పారు. దానికి సరైన సమాన వేతనం కూడా ఇస్తా అని చెప్పారు. మరి దానికి మేము ఆ అవకాశం నుంచి ఎదురు చూస్తున్నాం. ఆయనే అన్నమాటే. ఎందుకంటే మేము అందరం కూడా ఆయనకు ఓటేస్తాం. తెలంగాణ వస్తుంది, మా కేసీఆర్ గారు ఉంటారు, మమ్మల్ని ఎంతో ఇక్కడికి వచ్చారండి. మిన్కమ్మడి ఇక్కడికి వచ్చి అందరినీ పర్మనెంట్ చేస్తాం. మీ ఏ ఒక్క విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు కూడా రెగ్యులర్ చేస్తారు, కాంట్రాక్ట్ కార్మికుడు తీసేస్తామని చెప్పారు. మేము దాని గురించి చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. సరే, అంత ఆశతో ఓటేశారు, ఆ మాట నిలబెట్టుకుంటారని నమ్మకం మీకు ఉంది కదా. ఎన్నాళ్ళు మీరు సహనంగా ఎదురు చూస్తున్నామండి. ఇవాళ రేపు చేస్తాడు. మీరు ఇన్ని సంవత్సరాలను ఇన్ని నెలలను మీకు మనసులో ఒకటి అనిపిస్తుంటుంది కదా, మీకు అందరికీ ఏదో ఒకటి అనిపిస్తుంటుంది కదా, ఇన్ని నెలల్లోపు మా ముఖ్యమంత్రి మాకు మేలు చేస్తాడు అని. మీరు అది ఎన్నాళ్ళు అనుకుంటున్నారు? సహనం ఉన్నది సరిగా చచ్చిపోయేటట్టు ఉన్నది, కానీ కేసీఆర్ గారు మేల్కుంటారు అనుకుంటున్నాను నేను. మరి ఈ ప్రమాదాలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని కానీ చాలా ఉంటాయి కదండి, ఇన్సూరెన్స్లు అనేవి మీకు జీతాల్లో కట్ అవుతూ ఉంటాయి కదా? జీతాల్లో కట్ అవుతుంటాయి సార్ అవి. మరి వాళ్ళని అధికారులను అడిగారా మీరు, నాకు ఇన్సూరెన్స్ ఇప్పించండి, ఈ ప్రమాదం జరిగింది, ఇంత ఖర్చు అయింది అని? ఇక అడగలేదు సార్, ఇంక ఇప్పుడు ప్రజెంట్ అడగలేదు. అంటే మీరు కేవలం మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి పర్మనెంట్ ఉద్యోగులు చేస్తారన్న ఆశతోనే మీరు వేరే పోరాటాలు ఏంటి? గత 18 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాం సార్. చదువుకున్న అధికారులు చేయాల్సింది ఏంటంటే, అమాయకులైన వీళ్ళకి ఒకవేళ ఇన్సూరెన్స్ గురించి తెలియకో, లేకపోతే వీళ్ళు ఇన్సూరెన్స్ గురించి వసూలు చేసిన డబ్బులు పక్కదారి పడుతుంటేనో వీళ్ళ భుజం తట్టి కాంట్రాక్టర్ల కొమ్ము కాయకుండా కనీసం ఈ బలహీనులకి కొమ్ము కాస్తే దేవుడు కాస్త శపించకుండా వదులుతాడేమో అని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా మరొకరి జీవితంలోకి తొంగి చూద్దాం. లింగం గారు, మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 43 సంవత్సరాలు సార్. 43 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు ఉన్నారు సార్. 3 పిల్లలు. ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? 3 అబ్బాయిలే సార్. నాకు 3 అబ్బాయిలే. చదివిస్తున్నారండి? చదువు అయిపోయింది సార్ పిల్లలు కూడా. ఇంకొక అబ్బాయి కూడా ఇదే డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తుంది సార్. ఏం డ్యూటీ అండి? కాంట్రాక్ట్ కాదు కదా? కాంట్రాక్టే సార్, కాంట్రాక్ట్ కిందనే వర్క్ చేస్తున్నాడు. అది ఎఫ్ఓసి ఫీల్డ్ వర్కర్గా చేస్తుంది సార్. మీ కుటుంబం మొత్తం కలిపి ఎంత సంపాదించుకుంటున్నారండి నెలకి? మా కుటుంబం కలిసి ఇప్పుడు మా పెద్ద అబ్బాయి నాది ఇద్దరిది కలిసి 16,000 సార్ మాది. అంటే ఈ పచారీ సరుకులకు కానీ వంట నూనెలు, పప్పు నూనెలు అన్నీ ఉంటాయి కదండి, వాటి అంత ఖర్చు నేను ఇప్పుడు కుటుంబాన్ని నడుపుతున్నాను కాబట్టి తెలుస్తుంది. ఎంత లేదన్నా ఒక కూరగాయలకి కిరాణాకి కలిపి ఒక 8,000 నుంచి 10,000 కావాలి కదండి. మీరు ఇక్కడికి రోజు రావడానికి ఎలా వస్తారు? రావడానికి నాకు చిన్న మోటార్ సైకిల్ ఉంది సార్, దాని మీద వస్తాను. ఇక కష్టంగా నడుస్తుంది సార్ మా జీవితం. ఎట్లా అంటే మనకి ఈ డిపార్ట్మెంట్లో నమ్ముకొని మేము
నేను 20 సంవత్సరాలుగా అంటే 1994 నుంచి ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాను సార్. అంటే ఇక చాలు జీతం అప్పుడు 1200, 1000 రూపాయలు ఆ జీతం నుంచి చేసుకుంటూ వస్తున్నాను సార్. అప్పుడు కాంట్రాక్ట్ కొత్తగా వచ్చింది సార్ డిపార్ట్మెంట్లో. అప్పటిదాకా జేఎల్ఎం వాళ్ళు చేసేవాళ్ళు, అప్పటి నుంచే కొత్త వచ్చింది. మేము ఏ రోజు అయితే 2004-3 నుంచి దాని తర్వాతనే ఇక ప్రతి పని సార్ చేసుకుంటూ మాకు ఈ గవర్నమెంట్ ఎప్పుడు అన్ని గవర్నమెంట్లు చేసుకుంటూ వస్తే మా జీవితాల కోసం ఏదో గవర్నమెంట్ నిలబెడతాయి, మా జీవితాలు మారుతాయి, మాకు జీతాలు పెరుగుతాయి, మా భార్య పిల్లలు మంచిగా పోషించుకోగలుగుతాము, మేము ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతాము. మరి ఈ సంస్థకు ఎంతో సేవ చేసుకుంటూ వస్తున్నాం సార్. ఎందుకంటే ఇది మాకు ఒక సంస్థ ఇల్లు లాంటిది, ఒక అన్నతల్లి లాంటిది. దీని మీద మేము ప్రతిరోజు పొద్దున ఇంటికాడ భార్య పిల్లల ముఖం చూసి బయటకు వచ్చినామంటే మళ్ళీ ఇంటికి పోయి భార్య పిల్లల ముఖం చూసుకునే చూస్తామో లేదో తెలియదు లేదు సార్ మాకు. చూడండి, అందరి వాయిస్ ఒకేసారి ఆ పాయింట్ చెప్పింది చూడండి. మేము పొద్దున్న భార్యా పిల్లల ముఖం చూసి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి రాత్రి వెళ్ళి భార్యా పిల్లల ముఖం చూస్తామా అన్న ఉత్కంఠతో, అన్న కంగారుతో ఈ బతుకుని ఏడ్చాల్సి వచ్చింది అని అతను చెప్తున్నప్పుడు అందరూ ఒకేసారి అదే మాట చెప్పారు. అంటే వీళ్ళందరూ గుండె చప్పుడు ఒక్కటే, వీళ్ళందరూ ఆవేదన ఒక్కటే. ఆ ఒక్కదాన్ని ఒక్కరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సరే అండి, అయితే ఇందాక కౌశిక్ గారిని అడిగినప్పుడు ధైర్యంగా చెప్పలేదు, మీరు ధైర్యంగా చెప్తారనుకుంటున్నాను. మీరు ప్రభుత్వానికి ఇచ్చే డెడ్లైన్ ఏంటి? ఇప్పుడు మీరు కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం, రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు ఈ మేలు జరుగుతుంది అని అనుకున్నారు కదా. ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తారు. ఇంక ఎదురు చూసే సహనం అనేది మీలో చచ్చిపోయింది. ఇంకా మీలో పోరాట పట్టం ఇంకా ఆరిపోలేదు. రాష్ట్రం సాధించడంతో సరిపోలేదు, మీకు ఇంకా పోరాడాల్సి ఉంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ప్రభుత్వానికి ఇచ్చే డెడ్లైన్ ఏంటి? ఇవాళ ఫిబ్రవరి 14వ తారీఖు కదండి. మీరు ప్రభుత్వానికి ఇచ్చే డెడ్లైన్ ఏంటి? మేము ప్రభుత్వానికి ఒకటే సార్, మేము ఇప్పుడు మా రాష్ట్రం, మా ప్రభుత్వం, మా కేసీఆర్ పాలన మీద మాకు నమ్మకం ఉంది సార్. 100% నమ్మకం ఉంది సార్. ఆయన మా కార్మికుల పక్షాన ఉన్నాడు. ఆయన మా కార్మికుల తరపు నుంచే ఈ స్టేజ్ మీద, ఇంటి కంపౌండ్ స్టేజ్ మీదనే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మా మీటింగ్లలో వచ్చిండు, మా కష్ట సుఖాలు అన్నీ తెలుసుకున్నాడు. అన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి సార్. ఆయన మా పట్ల మంచి చేస్తాడన్న ఉద్దేశం మాకుంది. కాకపోతే కొంతమంది ఆయనను తప్పుదారు పట్టించిన వల్ల కొంచెం ఈ మధ్యలోనే కాంట్రాక్టు లేబర్ను నేను చూస్తాను, కానీ దాంట్లో అవుట్సోర్సింగ్ నాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది ఆయన. అది అవుట్సోర్సింగ్ అన్నది ఏం లేదు సార్. అందరం కాంట్రాక్ట్ వాళ్ళమే, అవుట్సోర్సింగ్ మేమే, కాంట్రాక్ట్ వాళ్ళ మేమే. కొంతమంది ఆయనకు తప్పుదారి పట్టి చెప్పడం వల్ల మమ్మల్ని అవుట్సోర్సింగ్ అని గుర్తించిండు. మేము అవుట్సోర్సింగ్ కాదు సార్, మేము కాంట్రాక్ట్ వాళ్ళమే. కాకపోతే మీరు చెప్పిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకుంటారని మాకు 100% నమ్మకం ఉంది సార్. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాము. మేము దానివల్లనే మేము ఇంకా ఆశతోటి ఉన్నాం సార్. మేము ఇంకా ఆశల మీదనే బతున్నాము. మీరు ఎట్లానన్నా ఈ 2 నెలల లోపు మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్. 2 నెలలు మీరు ఓపిక పడతాం సార్. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఆగాం సార్. మన రాష్ట్రం వచ్చి ఇప్పటికే 8 నెలలు అవుతుంది. సరే, అయితే మీరందరూ ఈ కెమెరా సాక్షిగా 2 నెలల లోపు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని నినాదం చేయండి. ఈ కెమెరా సాక్షిగా మీరు అందరూ కలిపి చేయండి. 2 నెలల్లో 2 నెలల్లో 2 నెలల్లో కరెంట్ అనేది రాకపోతే హాస్పిటల్లో ఎంతోమంది రోగులు ప్రాణాలు ఆగిపోతాయి. వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టి ఇంతలా ప్రజల కోసం చేస్తున్నారు కదా. మా కోసం మిమ్మల్ని ఎవరైనా పలకరించే తీరు ఎలా ఉంటుందండి? సాధారణ ప్రజలు మిమ్మల్ని పలకరించే తీరు ఎలా ఉంటుంది? మా గురించి అర్థం చేసుకునే వాళ్ళైతేనేమో వాళ్ళు అంటారు సార్, చాలా తక్కువ సార్. ఎక్కువ మాత్రం మేము ఏంటంటే ఎక్కువ కంప్లైంట్స్, ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల వాళ్ళకి సమయానికి మేము ఆ కంప్లైంట్ అటెండ్ చేయలేకపోతాం సార్. చేయలేనప్పుడు వాళ్ళ ఆఫీస్ మీద వచ్చి దాడి చేస్తుంటారు. ఇంత టైం అయింది, మేము 4 గంటలు అయింది, 3 గంటలు అయింది, మీకు కరెంటు పోయింది, నీకు కనపడట్లేదా, నీకు తెలియట్లేదా, ఏం చేస్తున్నావు అని. అంటే మేము వేరే దాని మీద ఉండమని వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆఫీసులో వచ్చేసి ఏదేదో మాట్లాడుతుంటారు సార్. మీరు ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? మీ పట్ల ఎలాంటి దృక్పథం ఉండాలని ప్రజలను కోరుకుంటున్నారు? మేము ఎంతసేపు ఉన్న వాళ్ళకు మేము వెలుగు నింపాలనే ఆతృతతోనే సర్వీస్ చేస్తుంటాం సార్. మేము వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే సమాధానం, సార్ ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది, ఒక అరగంట లేట్ అవుతుంది, 10 నిమిషాలు లేట్ అవుతుంది, వచ్చి చేస్తాము అనే సమాధానమే చెప్పంగా. వాళ్ళ దగ్గర మేము ఎక్కువ వాదన పెట్టి మాత్రం చెప్పే సమాధానం ఉండదు సార్. ఇవాళ నుంచి అయినా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో మనం చేసే ప్రార్థనలో 1% మనం 100 కోరికలు కోరుకుంటాం కదా దేవుణ్ణి. 1% వాళ్ళ జీవితాలు బాగుండాలి,
ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి మరల్చి వాళ్ళని పర్మనెంట్ చేయాలి అని 1% ప్రార్థన అయినా మనం వీళ్ళ గురించి చేస్తే, ఎక్కడి నుంచో మనం వీళ్ళకి విరాళాలు పంపక్కర్లేదు, ఇవేమీ ఆశించట్లేదు. వీళ్ళ మంచి, వీళ్ళ క్షేమం మనం కోరుకుంటే మనం ఆనందంగా ఉంటాం. అదొక్కటి మాత్రం మనం సమాజపరంగా మనం నిర్వర్తించవలసిన బాధ్యత. ఇక విద్యుత్ అధికారులు, విద్యుత్ సంస్థలు, విద్యుత్ మంత్రులు వీళ్ళందరూ వీళ్ళ పట్ల ఏం చేయాలన్నది వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచైనా వీళ్ళ క్షేమాన్ని మనం కోరుకుందాం. ప్రభుత్వం వీళ్ళ సంక్షేమం కోసం పనిచేయాలని ఆశిద్దాం. మనం చెయ్యి ఇరిగిపోయిన బాలస్వామి కథో, కడుపు కాలిపోయిన కౌష్ కథో ఇక్కడ ప్రత్యక్షంగా చూసాం. అయితే కేవలం చెయ్యి ఇరగడమో కడుపు కాలడమో కాదు, జీవితాన్ని కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులు ఎంతోమంది ఉన్నారు. అంటే సుమారుగా గణాంకాల ప్రకారం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ గత 10 సంవత్సరాల్లో 700 మంది అసూలు బాసారు అనేది ఒక సమాచారం. మిత్రులు ఇప్పుడే చెప్తున్నారు, జంట నగరాల్లో 30 మంది తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ ప్రాణాలను కోల్పోయిన వారికి తీపి గుర్తులుగా వాళ్ళ జ్ఞాపకాలను మోసుకుంటూ బరువుగా జీవితాన్ని గడుపుతున్న ఒక 2 సాక్షులను మాత్రం మన ముందు సాక్షి ఉంచుతుంది. వారిని అడిగి వాళ్ళ జీవితంలో ఉన్న బరువును కూడా మనం కాస్త పంచుకుందాం. అమ్మ, మీ పేరేంటి? మల్లాపూర్లో పనిచేసేది సార్. మా వారు గోపాల్ రెడ్డి యాప్రాల్ సెక్షన్లో 11 kV తలిగి అక్కడికక్కడే స్తంభం మీద మాడి మసి బొగ్గైపోయింది సార్. అప్పుడు పైనుంచి కింద దింపే వాళ్ళు కూడా ఎవరు లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ కూడా 6 o'clock ఇచ్చిర్రు సార్. గాంధీ మార్చరీ లేచినాక ఇచ్చి. విషయం ఎప్పుడు జరిగింది? 2006 సార్. ఏ టైంలో జరిగితే ఏ టైంకి ఇచ్చారు? 10:30కి. పొద్దున్న 10:30కి జరిగితే సాయంత్రం 6ంటికి మీకు సమాచారం ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు సార్. గాంధీ లేచినాక కనీసం చూసుకోకుండా కూడా మన కాలి బొగ్గు ఎట్లా అయిపోతాడో అట్లా అయిపోయింది సార్. ఎక్కడికక్కడికి కాళ్ళు చేతుల దగ్గరికి వచ్చి. నాకు 2 బాబులు. అప్పుడు పిల్లలకి వయసు ఎంతండి? 6th 5th చదువుతారు సార్ పిల్లలు. 6వ తరగతి 5వ తరగతి చదువుతారు. ఇప్పుడు 10 years అవుతుంది. మీరే కష్టపడి చదివించుకుంటూ వచ్చారు ఈ సంవత్సరాలు? అవును సార్. ఎలా చదివించగలిగారు? స్లీపర్ పోస్ట్ ఇచ్చారు సార్. నాది SSC అయిపోయింది, ITI చేసిన నేను ఎలక్ట్రీషియన్. అప్పుడు SC గారు D గారు అందరూ పర్మిషన్ ఇచ్చారు సార్, నీకు జాబ్ ఇస్తాము, నీకు ITI ఉంది అది ఇది అని. ఎన్నోసార్లు అప్లై చేశాను, 2 times అప్లై చేసినా సరే ఏం లాభం లేకుండా లేడీస్కి ఎలిజిబిలిటీ లేదు అంటే మా వారు చనిపోయినా కానీ మేము ఎందుకు సార్ చెప్పండి. మా వారు 15 years పనిచేసిరు సార్ అందులో డివిజన్లో. వీరి విషయం చూసుకుంటే ITIలో ఎలక్ట్రీషియన్గా ఉత్తీర్ణులై కూడా ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు అనడం ఎంతవరకు సమంజసం మనం ఒకసారి ఆలోచిద్దాం. భర్త పోయిన తర్వాత 2 పిల్లల్ని పెంచుకుంటూ రావాలంటే అది మామూలు విషయం కాదు, చాలా కష్టం. మా బంధువుల్లో ఒక టీచర్ తన భర్త సింగరేణి క్వార్టర్స్లో పనిచేసిన తన భర్త పోతేనే ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి ఇప్పుడు ఆ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. అలాంటిది సాధారణ ఎలక్ట్రీషియన్ భార్య పోతే పిల్లల్ని ఎలా పెంచాలి? అందులోనూ అర్హత ఉండి కూడా అర్హతకు సంబంధించిన ఉద్యోగం ఇవ్వలేకపోయారంటే ఇది ఖచ్చితంగా సంస్థ వారి వైఫల్యమే. అది నైతికంగా వారు చాలా విఫలమైనట్టు నేను భావిస్తున్నాను. మీ వారికి పెన్షన్ అంటే ఏముండదు? ఏం లేదు సార్. ఏముంటుంది సార్, గవర్నమెంట్ది కాదు కదా. మరి వసూలు చేసేవారు కదా పిఎఫ్లని? ఏం లేదు సార్, ఆ కట్టుడు లేదు, కాంట్రాక్టర్ గాడు ఎవరు లేదు, ఏం లేదు, ఆమ్దాని లేదు, ఏం లేదు. ఇక్కడ చూడండి, కాంట్రాక్టర్ గాడు అని అనాల్సి వచ్చింది అంటే ఆవిడ ఆవేదన అది. ఎన్నో అనాలనుకుని ఆ గాడు అన్న పదం ఆవిడ వాడిందండి. కాస్త కాంట్రాక్టర్లు ఈ విషయం అర్థం చేసుకోవాలి. అమ్మ, మీ పేరు చెప్పండి, మీ కథ చెప్పండి. నా పేరు రమాదేవి, సైనిక్పురి సెక్షన్ ఆఫీస్లో చేస్తాను. మా వారు 2001లో చనిపోయారు. అంతకుముందే 10 years సంస్థలో పనిచేశారు కాంట్రాక్ట్గా. నేను చేయబట్టి ఇప్పుడు 13 years అవుతుంది. మా ఆయన పేరు శ్రీనివాస్. ఆయన ఎలా చనిపోవడం జరిగింది? మార్నింగ్ 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళగానే లైన్ మెన్ ఉన్నారు, లైన్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ALM కూడా ఉన్నారు, 3 ఉన్నారు. కానీ 3 ఆఫీస్లో కూర్చొని ఇద్దరిని ఒక్కడే ఫీజులు తీసుకురా అని పంపించేశారు. కానీ ఎంబడి ఎవరు వెళ్ళలేదు. మరి LC తీసుకున్నారో తీసుకోండి, ఆ భగవంతుడికి తెలుసు. ఇంకా ఆన్లైన్లో మేము తీసుకున్నామని చెప్పారంట. ఈయన వెళ్ళి ఫీజులు బీకంగానే కింద పడిపోయినప్పుడు మరి అక్కడ స్పాట్లో ఎవరున్నది చూడలేదు. కానీ రోడ్డు మీద ఉన్న వాళ్ళే చూసిన వాళ్ళే తీసుకెళ్ళి హాస్పిటల్ అప్పుడు చెప్పేశారు. అప్పటి వరకే ఈయన చనిపోయిందని డాక్టర్స్ చెప్పేశారు.
ఇంకా అక్కడికి ఎవరు కూడా రాలేదు మాకు. ఆ టైంకి పిల్లలు ఉన్నారండి మీకు? నాకు అప్పటికి 1 year అయింది మ్యారేజ్ అయ్యి. బాబు 4 months ప్రెగ్నెన్సీ. నేను 4 months ప్రెగ్నెన్సీ కడుపులో కూడా చూడలేదు చూడలేదు. 1 year తర్వాత నెక్స్ట్ ఆ రోజు చనిపోయిన రోజే నెక్స్ట్ డే వచ్చి మీరు జాబ్ ఎక్కండి, మీ పాపకి ఎటువంటి లోటు చేయకుండా డిపార్ట్మెంట్ ఆదుకుంటుంది, జాబ్ అన్ని విధాల సేఫ్ ఉంటుందని చెప్పారు. కానీ నేను మా ఆయన చనిపోయినాక 1 year 2 years వరకు వెయిట్ చేశాను, నాకు జాబ్ ఇవ్వలేదు. ఇక్కడ ఈ సార్ దగ్గరికి వెళ్ళంటే ఆ సార్ దగ్గరికి వెళ్ళండి, ఆ సార్ దగ్గరికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిప్పారు నన్ను. బాబు పుట్టినాక 1 year తర్వాత మళ్ళీ సైనిపూర్ సెక్షన్లో స్వీపర్గా జాబ్ ఇచ్చారు. ఇప్పుడు 13 years అవుతుంది. 13 years నుంచి కూడా నేను ఆ వర్క్ చేస్తున్నాను, కానీ ఎక్కడ మాకు ఏ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళే ఇంతవరకు మాకు లేరు. మా ఆయన చనిపోయినాక ఇన్సూరెన్స్ ఉంది, అది కట్టాము, అది వస్తుంది, ఇది వస్తుంది, కానీ ఎటువంటి సహాయం మాకు చేయలేదు. కాంట్రాక్ట్ కూడా ఎటువంటి సహాయం చేయాలి, డిపార్ట్మెంట్ కూడా 20,000 ఇచ్చి దులుపుకున్నారు అంతే. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ సమస్యలు, ఈ జీవితం, ఈ బరువు అంతా తగ్గాలంటే ఏంటి పరిష్కారం మీ దృష్టిలో? ఈ గవర్నమెంట్ ఒప్పుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి సార్. అందరినీ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది అంతమంది చాలా బాధలు అనుభవిస్తారు సార్. అలా ఫ్యామిలీలు రెంట్ 4,000 అవుతుంది సార్, తెచ్చి కట్టాలి 6,000 అవుతుంది. మాకు ఇచ్చే జీతం 6,000, 4,000 అద్దెకి వెళ్ళిపోతుంది. 4,000 దానికి వెళ్ళిపోతే 2,000లో ఏం ఫ్యామిలీ ఏం బతుకుతాం సార్? 50 రూపీస్ 60 రూపీస్కి 1 kg బియ్యం ఏం తింటారు? ఎట్లా బతుకుతారు చెప్పు సార్? ఎవరిని తట్టి లేపినా, ఎవరిని పలకరించినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం మాత్రం ఒకటే. వాళ్ళు కోటి ఆశలతో పర్మనెంట్ అయితే మా జీవితం బాగుపడుతుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ భర్తలను కోల్పోయి సమాజంలో ధైర్యంగా తమ కాళ్ళ మీద తమ నిలబడిన ఇలాంటి అబలాల గురించైనా ఆలోచించి ఆ పర్మనెంట్ అన్న నిర్ణయాన్ని తక్కువ కాలంలోనే ప్రభుత్వం తీసుకుంటుందని మాత్రం నేను ఆశిస్తున్నాను. మీరు విద్యుత్ కాంట్రాక్టర్? కార్మికుని సార్ నేను కూడా కార్మికుడే. కాంట్రాక్ట్ కార్మికులకి అధ్యక్షుడు. ఓకే, నాగరాజు గారు, ఎవరిని అడిగినా 2 కాంట్రాక్టర్ల మీద కోపం, ఇది పోవాలంటే మమ్మల్ని పర్మనెంట్ చేయాలి అని. మీరు ఈ దిశగా ఈ కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా, కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షుడిగా ఈ దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? మీ ముందు ఉన్న ఫలితాలు ఏంటి? ఈ తెలంగాణ ఉద్యమం మూలంగా మాకు కూడా ఈ సమస్యలు తెలిసినాయి. నేను కూడా 27 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ కార్మికుల్ని కానీ పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా కూడా 200 రూపాయల నుంచి ఇప్పుడు ఈ రోజు 8,000 రూపాయలు నేను కూడా తీసుకుంటున్నాను సార్. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మేము ఎప్పుడైతే 10 జిల్లాలు తిరగడం జరిగిందో మా రఘు సార్ ఆధ్వర్యంలో తిరగడంతో మాకు చాలా సమస్యలు తెలిసినాయి. అప్పుడు మాకు ఈ సమస్యలు తెలియవు. ఉద్యమం నేర్పించిన గుణపాఠంతోనే ఒక యూనియన్ని స్థాపించి వీళ్ళ సమస్యలని దూరం ఏ విధానంతో చేయాలని చెప్పేసి మా ప్రొఫెసర్లకు అందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు సమాచారం అందించడం జరుగుతుంది సార్. అలాగే ఇప్పటిదాకా కూడా గత 2 సంవత్సరాల 2006 నుంచి ఈపీఎఫ్ ఈఎస్ఐ వర్తించాలని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయించినాయి. కానీ కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యం వలన ఎవరు కూడా కాంట్రాక్టులు కట్టకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లం జరిగినాయి సార్. అంటే వీళ్ళందరినీ అడిగినప్పుడు నాకు తెలిసింది, ప్రభుత్వం కనుక ఇంకొక 2 నెలల్లో కనుక స్పందించకపోతే మళ్ళీ ఇదే ఉద్యమ స్ఫూర్తిని మేము కొనసాగించి పోరాడి మళ్ళీ సాధించుకుంటున్నాం అంటున్నారు. వీళ్ళ డెడ్లైన్ అనేది 2 నెలలు. మీకు విషయ అవగాహన ఉంది కాబట్టి, మీరు అన్నీ తిరిగి చూశారు కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారమే ఇంచుమించు 50 కోట్ల దాకా కుంభకోణాలే ఉన్నాయి. అవి వసూలు చేయాల్సినవి చాలా ఇన్ని పనులు ఉన్నాయి. కాబట్టి నాయకుడిగా మీరు ప్రభుత్వానికి ఇచ్చే డెడ్లైన్ ఏంటి? ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ప్రభుత్వం కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, హరీష్ రావు గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత 100% చేస్తామన్నారు. దాని మీద అసలు ఎంతమంది కార్మికులు ఉన్నారనేది వాళ్ళు డేటా కూడా సేకరించమంటే మాకు ఇప్పటిదాకా మేము ఓవరాల్గా చూస్తే 22,000 మంది డేటా ఉంది సార్ యాక్చువల్లీ. కానీ మాకు పూర్తి వివరాలు మాత్రం ఒక 6 నుంచి 8,000 వరకు రావడం జరిగింది. ఇంకా కూడా మేము మొత్తం తీసుకుంటా ఉన్నాం. అంటే వీళ్ళకు ఇప్పుడు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కింద తీసుకోవాలని రెగ్యులరైజ్ చేయాలన్నా కానీ వాళ్ళకు ఆ రూల్స్ అడ్డం వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొందరు ఎస్సీస్ ఉన్నారు, కొందరు బీసీస్ ఉన్నారు, ఓసీస్, ఇలా రకరకాలుగా ఉన్నారు. చట్టంలో మార్పులు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా 2003 యాక్ట్ను 1994 యాక్ట్ 2 యాక్ట్ను కూడా మార్పులు చేయాలి. అది చేస్తేనే రెగ్యులరైజ్ గారికి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులే తెలియజేయడం జరిగింది. అంటే ఆ చట్టంలో మార్పు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చేయాలని ఆశిస్తున్నారు? మేము 100% ఆశిస్తున్నాం సార్. అది మా ప్రభుత్వం చేస్తుందని కూడా నమ్మకంతో ఉన్నాము. మీరు డెడ్ లైన్ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మీరు మాకు డెడ్ లైన్ ఇవ్వండి, ఆ డెడ్ లైన్ దాకా మేము ఓపిక పడతాం. 100% ఓపిక పడతాం. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడే ఏర్పడింది, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకటేసారి సహనం కూడా ఉండాలి. ఒకటేసారి రెగ్యులరైజ్ చేయాలన్నా వాళ్ళ మీద బడ్డన్ వేయడం కూడా సమంజసం కాదు. అప్పటిదాకా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మాకు ఒక సంవత్సరం
తర్వాత సంవత్సరంన్నర తర్వాత మీరు రెగ్యులరైజ్ చేయండి, మాకేం బాధలేదు. మేము నిజాయితీగా మేము పనిచేయడానికి, మేము ప్రజలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం, సంస్థ గురించి, ఈ కార్మికుల గురించి మేము పాటుపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. ఈ 33,000 వోల్ట్ల ఆవేదనలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ కార్మికుల ఆక్రందనలన్నీ అరణ్య రోదనలుగానే మిగిలిపోతున్నాయి. వాళ్ళు అడిగేది ఒకటే, విద్యుత్తును అడిగావు, విజ్ఞతను మరిచావు, వెలుగుల్ని అడిగావు, మా వ్యధల్ని విస్మరించావు. నువ్వు ప్రజవైతేనేమి, నువ్వు ప్రభుత్వమైతేనేమి, ఎవరైతే నాకేమి, నాకు ఓ ప్రాణం ఉందని గుర్తించు, నన్ను కూడా ప్రాణప్రదంగా భావించు. ఇదే వాళ్ళు అడిగేది. వాళ్ళ వ్యధలను అర్థం చేసుకుందాం, వాళ్ళ బాధలను అర్థం చేసుకుందాం. మనం కార్చే 1000 కన్నీటి చుక్కల్లో వాళ్లకు ఒక కన్నీటి చుక్క ఖర్చు పెడదాం. కనీసం విరాళాలు ఇవ్వకపోయినా వాళ్ళ క్షేమాన్ని కోరుకుందాం, ప్రభుత్వాన్ని వాళ్ళ సంక్షేమాన్ని చూడమని అడుగుదాం. కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో త్వరలోనే కొత్త కొత్త వెలుగులు రావాలని, వాళ్ళ జీవితం రంగులమయం కావాలని, నిత్య వసంత సుశోభితం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కెమెరామెన్ భూపత్తో అనంత శ్రీరామ్, సాక్షి టీవీ.